హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నామండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్లో అయితే కంప్లీట్గా వాటర్ ప్లాంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీకు వాటర్ లిలీస్ కానీ లోటస్ కానీ పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఛానల్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి మీకు. సో మీకు ఈ ఛానల్లో కంప్లీట్గా వాటిని ఎలా పెంచాలి, పాటింగ్ మిక్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఏ టైంకి రిపోర్ట్ చేయాలి అనేది క్లియర్గా తెలుసుకోవచ్చండి. అండ్ ఇవాళ ఈ బ్లూమ్ చూడండి, దీన్ని చూసినట్టయితే మీరు హాఫ్ ఏమో ఎల్లో ఉంది, హాఫ్ షేడ్ ఏమో మనకు పింక్ వచ్చిందనమాట. అయితే దీని పేరు, ఈ ఫ్లవర్ పేరు వచ్చేసి ఎల్లో సువానా అండి. ఇది ఎప్పుడు కూడా అంతే, మనకు ఇలా షేడెడ్గా పూస్తుంది అనమాట. పింక్ అండ్ ఎల్లో షేడ్లో పూస్తుంది. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇది చూడండి, దీంట్లో కేవలం ఒక్క పెటల్ మాత్రమే మనకు పింక్లో ఉంది, మిగతాది మొత్తం ఎల్లో ఉంది. అప్పుడప్పుడు కంప్లీట్గా పింక్ ఫ్లవర్ కూడా బ్లూమ్ అవుతుందండి. మొగ్గలు కూడా ఇంకా చాలానే ఉన్నాయి దీనికి. ఇదైతే ప్లాంట్ మనకి ఇప్పుడు సేమ్ ప్లాంట్ అవైలబుల్గా ఉందండి. ఈ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి మీకు 500 పడుతుంది. ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను ఇక్కడ మెన్షన్ చేసిన నెంబర్కి అయితే నాకు పింక్ చేయండి. అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ బ్లూమ్ అండి. ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందో అండ్ ఎంత హెల్దీగా ఉందో. ఆ కలర్ కాంబినేషనే కానీ, ఆ పెటల్ స్ట్రక్చరే కానీ అసలు చాలా బాగుంది. దీని పేరు వచ్చేసి వరీదా అండి. ఇది కూడా ట్రాపికల్ ఫ్లవర్ అనమాట, రెగ్యులర్గా పూస్తూనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసేసి ట్రాపికలే అండి, మనకు రెగ్యులర్ బ్లూమర్ అనమాట, రోజు పూస్తూనే ఉంటుంది. చూడండి అసలు ఫిషెస్ ఎంత బాగా తిరుగుతున్నాయో, మంచిగా గప్పీస్ అనమాట. ఇవి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయండి. ఎప్పటికప్పుడు మనము పాకురు వస్తే మాత్రము చేయితోటి క్లీన్ చేసేసుకుంటూ ఉండాలండి. మనకు వాటర్ అనేది ఇలా క్లియర్గా కనిపిస్తే ప్లాంట్స్ అనేది చాలా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, అసలు ప్లాంట్ అనేది డల్గా అయిపోయి పెరగని స్టేజ్లో ఉంటే, లేదంటే ప్లాంట్ అనేది డార్మెన్సీ నుంచి బయటికి రాకుండా ఉంటే కనుక దాని బల్బ్ తీసి చెక్ చేయాలండి. నేను ఇప్పుడు ఒక బల్బ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఇది అలాగే అసలు ఏమీ గ్రోత్ లేకుండా ఈ బల్బ్ అనేది అలాగే ఉందన్నమాట. ఇది వచ్చేసి ఒక ట్రాపికల్ వాటర్ లిల్లీ బల్బే. అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ కింద ఒకటి ఎక్స్ట్రా బల్బ్ అనేది కూడా ఫామ్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడే డిటాచ్ చేస్తే ఇది ఖరాబ్ అయిపోతుంది అనమాట, అంత మెత్తబడిపోతుంది మనకు బల్బ్ అనేది. ఇప్పుడు చూడండి, దీన్ని నేను జస్ట్ కొంచెం ఎండ తగిలేలాగా వాటర్లో ఫ్లోట్ చేసి పెట్టాను అనమాట, అంతే. జనరల్గా అయితే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాలి, కానీ నేను ఇది జస్ట్ మంచిగా ఎండ తగిలేటట్టు పెట్టాను అనమాట. జస్ట్ ఇలా వాటర్లో ఫ్లోట్ చేశాను. చూడండి దీనికి స్ప్రౌట్స్ ఎలా వచ్చాయో. అండ్ ఇంకొక 1 వీక్ 10 డేస్ అయితే కనుక మనకి దీనికి మంచిగా రూటింగ్ అనేది కూడా వచ్చేస్తుందండి. మనకు అలా రూటింగ్ వచ్చింది ఒకటి చూపిస్తాను నేను మీకు. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే దీన్ని కూడా నేను అసలు చూడండి, అసలు ఈ బల్బ్ అనేది ఎంత బాగుందో. మంచిగా మనకి లీవ్స్ అనేవి పైకి వచ్చేసాయి. అండ్ దీని రూట్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు మంచిగా ప్లాంట్ చేసుకుంటే ప్లాంట్ అనేది చాలా హెల్దీగా పెరుగుతుందండి. చూస్తున్నారు కదా లీవ్స్ అనేది కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండ్ ఎంత పెద్దగా కూడా పెరిగాయో లీవ్స్ అనేవి. సో ఎయిర్ టైట్ కంటైనర్లో కాకుండా మీరు ఇలా జస్ట్ వాటర్లో ఇలా కొంచెం ఎండ తగిలేలాగా ఫ్లోట్ చేసి పెట్టినా కూడా మనకి బల్బ్ అనేది స్ప్రౌట్ అవుతుందండి. అండ్ ఎవరైతే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇది మీకేమన్నా హెల్ప్ అవుతుందో చూడండి. ఒకవేళ మీకు ఇది హెల్ప్ అవుతే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతే అండి ఇవాళ మన వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టే, ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.